హాయ్ హలో వెల్కమ్ టు కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు. మనం ఈ వీడియోలో బీఈడి రియంబర్స్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. సో మీరు ఫస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి, అయితేనే మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. మీరు వీడియో జస్ట్ ఫస్ట్ చూసేసి మీరు స్కిప్ అయిపోతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లారిటీగా తెలియదు, మళ్ళీ మీరు కామెంట్స్ పెడతారు అండ్ మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే మీకు ఒక ఐడియాకు ఉంటుంది మీరు చేయాలా వద్దా అన్నది. సో మనకు బీఈడి రియంబర్స్మెంట్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరికి వస్తుంది అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా, పీజీ చేసిన వాళ్ళకి వస్తుందా, బీసీ ఓసీ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఇన్కమ్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనకు రియంబర్స్మెంట్ అన్నది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తుందా అంటే రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫుల్ వస్తుందండి. మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా కూడా ఆ కాలేజీలో ఎంత ఫీ అయితే ఉంటుందో మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కనుక మీకు సీట్ వస్తే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ బీసీ ఓసీ వాళ్ళకి రాదు. బీసీ వాళ్ళకి వచ్చేసి 13,500 మాత్రమే మనకి రియంబర్స్మెంట్ వస్తుంది. 13,500 కంటే మీద మీకు ఎంత ఉన్నా సరే మీరే పే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డౌట్ పీజీ ప్లస్ బీఈడి అంటే కొంతమంది పీజీ చేసి తర్వాత బీఈడి చేస్తారు, వాళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుందా అని అంటే పీజీ చేసి బీఈడి చేసిన వాళ్ళకి రియంబర్స్మెంట్ రాదు. అది ఎవరికి? బీసీ ఓసీ ఇంకెవరైనా సరే వాళ్ళకి రాదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే పీజీ చేసి బీఈడి చేస్తే వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. డిగ్రీ చేసి బీఈడి చేసిన వాళ్ళు అంటే డిగ్రీ తర్వాత డైరెక్ట్ బీఈడి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి రాదు. బీసీ వాళ్ళకైతే 13,500 వస్తుంది. నెక్స్ట్ డిఈడి చేసి బీఈడి చేసే వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళకు రియంబర్స్మెంట్ ఏ విధంగా వస్తుంది అని అంటే డిఈడి చేసి బీఈడి చేసిన వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సేమ్ నేను పైన ఆల్రెడీ నేను ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత వస్తుంది అనేది చెప్పాను కదా, ఇది ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు రీసెంట్ అప్డేట్ చేయించుకున్నది మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. 2025లో రీసెంట్గా తీయించుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే మీరు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్, ఇప్పుడు మనకు రియంబర్స్మెంట్ అన్నది క్యాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే క్యాస్ట్ని బట్టే మనకు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా మంది ఎక్కువ ఏజ్ వచ్చినా కూడా కొంతమంది చదువుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ దగ్గర ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బిలో 34 కంటే ఏజ్ ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉన్నోళ్ళకి రాదు. అదేవిధంగా బీసీ మైనారిటీ వాళ్ళకి కానీ డిసబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళకి కానీ 30 ఇయర్స్ కంటే బిలో ఉండాలి, వాళ్ళకే రియంబర్స్మెంట్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎవరైతే బీఈడి చేసిన తర్వాత పీజీ చేయాలనుకుంటారో వాళ్ళకి రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో మనం ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అప్డేటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి, అదేవిధంగా క్యాస్ట్ పెడితే మనకు వస్తుంది. సో ఇదండి రియంబర్స్మెంట్ గురించి సంబంధించిన విషయము. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అండ్ వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూస్తేనే మీకు టాపిక్ ఏంటిదో అర్థమవుతుంది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.